అబ్బాయి గారు అబ్బాయి గారు దీన్ని కొంచెం చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంటమే పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగేస్తారేంటి బాబు? ఏంట్రా నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏటంటారు? నాకేంటి బాధపడడం లేదేటి? అడుగు షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను. నిన్నే ఇదిగో రేయ్, ఏ పెంట మీద టీవీలు ఇలా ఏడుదండి చూడరి, పైన డొక్కు తప్ప లోపల నాకు తెలబేటి తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా హలో ఏమన్నా నీ అప్ప సొత్తు అనుకున్నావు? అసలు ఏమన్నా నిన్ను క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునేవాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి, ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా? డొక్కు టీవీ. ఏం చేయాలి? టీ ముందు సరే, నీ సంగతి తర్వాత చెప్తా. 1/2 కిలో పచ్చిమిరపకాయలు పరపరాలు వేశాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయ్య బాబు, ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, శర్మ గారు, మూర్తి గారు కాళ్ళు చేతులు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేండి. జీవితాంతో దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. అయ్ బాబోయ్, దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకెళ్ళిపోతా. సార్ పిల్లకాయలు లెంపకాయలు తింటారు వేయడం స్కూల్ గొడవ చేశారంటాను. ఎవరిలాగా వాగుతుంటాడు. ఏంటి అలరే? నువ్వు అలరి దగ్గర తప్పుకోపో. స్టీరింగ్ పాడైపోతాయి. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, నువ్వు కూర్చో. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు నోరు మూసుకు కూర్చో. నువ్వు ఊరుకోవా? నువ్వు మెయింటైన్ చేయడు. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దీని మీది బాబోయ్, నా టీవీ కాల్ చేశారు రా బాబోయ్. దివాకరం, ఏంటి గొడవ? ఆ గొడవ కాకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం, ఏంటి గోళ? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దండి. చిచ్చి, ఇదంతా నీ వల్ల వచ్చింది.